చేస్తా అంటున్నా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తా. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ ఇల్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను. తగ్గిన ఏమి ఇయ్యను, మీకు బిల్లు రావు. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను, సర్పంచ్ గా గెలిచి మీరు ఏమనుకున్న అభివృద్ధి చేస్తా అంటున్నా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తా. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ ఇల్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను. తగ్గిన ఏమి ఇయ్యను, మీకు బిల్లు రావు. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను, సర్పంచ్ గా గెలిచి మీరు ఏమనుకున్న అభివృద్ధి చేస్తా అంటున్నా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తా. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను. చచ్చిపోతా అంటూ మీరు గెలిచినా కూడా నేనే చంపేస్తా అంటే ఏ రకంగా చంపేస్తా అంటున్నాడు? ఇటు మీకు బిల్లులు ఇవ్వను, ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వను, ఎలాంటి స్కీమ్స్ రద్దు చేస్తాను అన్ని మీకు అందకుండా చేస్తాను అని చెప్పేసి ఓపెన్గా పబ్లిక్లోనే ఆయన అనౌన్స్ చేస్తున్నాడు. సో ఇటు ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడా? గతంలో కూడా ఇలాంటి కొన్ని కార్యక్రమాలే చేశాడు. ఇటు హైడ్రాకి సంబంధించిన రంగనాథ్ని ఉద్దేశించి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా ఇలాంటి సెన్సేషనల్ కామెంట్సే చేశాడు. సో ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి చర్చ జరుగుతుంది? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివాజీ ఉన్నారు, శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ, చెప్పండి, అసలు దీనిపై ప్రజలు ఎలా స్పందించారు? మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిన్న సాయంత్రము మూడో విడతకు సంబంధించినటువంటి ఎలక్షన్ల ప్రచారంలో భాగంగానే ఈ యొక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులను గ్రామాలలో గెలిపించినట్లయితే గెలుపు తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థులు మళ్ళీ గ్రామాలకు సంబంధించినటువంటి సీసీ రోడ్ల విషయంలో కావచ్చు, అటు ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా కూడా వాటికి సంబంధించినటువంటి లెటర్లు తీసుకొని నా దగ్గరికే రావాలని చెప్పేసి కూడా చెప్పారు. మరోవైపు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విచిత్రమైనటువంటి ప్రచారం అయితే కొనసాగుతుంది. మమ్మల్ని గెలిపించినట్లయితే మేము చనిపోతాము అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు. మీరు చనిపోతే మీరు గెలిచిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తే నేనే చంపేస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలైతే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బాలానగర్ సంబంధించినటువంటి చింతపల్లి గ్రామంలో ఈ వ్యాఖ్యలైతే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేశారు. మరోవైపు కూడా గతంలో రెండో విడత ఎన్నికల్లో కూడా నేరుగా బాలానగర్ మండలంలో జడ్చర్ల ఎమ్మెల్యే సొంత గ్రామము రంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి పైన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థి గెలుపొందడంతో ఈ యొక్క బాలానగర్ రెండో విడత సంబంధించినటువంటి మండల వ్యాప్తంగా కూడా ప్రచారాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ ఒకవైపు ప్రచారంలో అటు అభ్యర్థుల గెలుపు విషయంలో ముందంజలో ఉన్నప్పటికీ కూడా సొంత గ్రామంలో గెలిపించుకోకపోవడంపై కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా గ్రామ ప్రజలు, నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలు నా గుండెల మీద తన్నారని చెప్పేసి కూడా గతంలో మాట్లాడారు. మరోపాటు కూడా ఇప్పుడు ప్రచారంలో భాగంగానే ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరుతున్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళందరినీ కూడా ప్రజలు గెలిపించుకున్నట్లయితేనే రేపు గ్రామానికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో కూడా నా దగ్గరికే రావాలి, అప్పుడు మాత్రమే ఈ యొక్క గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఇలా అని చెప్పేసి కూడా పరోక్షంగా కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఏవైతే అభ్యర్థులు ఏవైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే మమ్మల్ని గెలిపించకపోయినట్లయితే ఓటర్లందరూ కూడా మేము చనిపోతాము అని చెప్పేసి ఏవైతే చెప్తున్నారో మీరు చనిపోవడమే కాదు, రేపు గ్రామానికి చెందినటువంటి అభివృద్ధి ఏ బిల్లు అయినా సరే, అటు ఇంద్రమ్మ ఇల్లు బిల్లు అయినా సరే, మరోపక్క సీసీ రోడ్ల విషయంలో కూడా కావచ్చు, ఇలాంటి బిల్లులు ఏవైనా సరే తీసుకురావాలంటే నా దగ్గరికే రావాలి, నేను ఎలా సంతకాలు చేస్తాను అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారినాయి. కళ్యాణ్, అయితే శివాజీ, దీనిపై బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కానీ బీఆర్ఎస్కి సంబంధించిన సర్పంచ్ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా దీనిపై స్పందించారా? ఇప్పటివరకు ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో సంబంధించినటువంటి స్థానిక సంస్థలు మొదటి విడత కావచ్చు, రెండో విడత ఎన్నికల్లో కూడా కావచ్చు, పూర్తిగా పోటాపోటీగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు
గెలుపొందుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులకి ధీటుగానే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు కూడా గెలుపొందుతున్నారు. ఈ యొక్క గెలుపొందులో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరుతున్నారో గత ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను చూసి మీరు అభివృద్ధి చేయాలి, గత 2 సంవత్సరాల పాటు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు కావచ్చు అటు ప్రజలకి ఏమీ చేయలేదని చెప్పేసి ముందు వైపు వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలు వైపు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అటు మంత్రులు కూడా ప్రచారాలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే వాళ్ళ యొక్క ప్రచారానికి ముందుగానే కొనసాగింపులో భాగంగానే మా యొక్క సంక్షేమ పథకాలు మేము అలవర్చినటువంటి గ్రామాల్లో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు ప్రచారం అయితే చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలపైన అయితే ఇప్పటి వరకు ఎలాంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ నాయకులు కానీ స్పందించినటువంటి పరిస్థితి లేదు. వీటిపైన కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది. అటు ఒకవైపు అటు ఎమ్మెల్యేగా ఉంటూనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, బెదిరింపులకు